ఇంపార్టెన్స్ అంటే ఆ అబ్బాయి పెళ్ళికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు అనే వర్డ్. అంటే అప్పట్లో ఏంటంటే పిల్లలు పుట్టకపోయినా ఇంపార్టెంటే, సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఇంపార్టెంటే. ఆ వర్డ్ని ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ అనేదాన్ని, ఇంపార్టెన్సీ అనేదాన్ని పోయి సెక్షువల్ డిస్ఫంక్షన్, తర్వాత ఇన్ఫర్టిలిటీ రెండే ఉన్నాయి. సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? సెక్స్లో చేయలేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం. మా దగ్గరికి భార్యాభర్తలు వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని చేయలేకపోతున్నాడు సార్, అది చేయలేకపోతున్నారు, వీళ్ళకి అది ఇది కొంచెం ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు. ఇవన్నీ కామన్. కొన్నిసార్లు ఏంటంటే ఒకటేసారి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా మా రూమ్లోకి వచ్చేసి మా రూమ్లోనే ఇచ్చేస్తే బ్లేమ్ గేమ్. ఈ అబ్బాయి తెలుసు సార్, ఈ అబ్బాయికి ముందే తెలుసు, అది బ్లేమ్ గేమ్. నేను ఒకటే చెప్తాను, ఈ అబ్బాయి ఇంపార్టెన్స్ అనేది లేదు. ఓకే, నిజంగానే ఇంపార్టెన్సీ ఉందనుకుందాం. అంటే ఇంపార్టెన్స్ అంటే చేయలేకపోతున్నాడు, దానికి ఇప్పుడు సొల్యూషన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు సొల్యూషన్ లేకపోతే మనము ఏదైనా ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది అంటే అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఎరెక్షన్ రాని వాళ్ళకు కూడా పెనిస్ లో ఒక ట్యూబ్ పెట్టేస్తున్నాం, ఫినైల్ ఇంప్లాంట్. ఇప్పుడు కాలు ఇరిగితే మనం ఎట్లయితే లోపల రాడ్ పెడుతున్నామో అలా సిలికాన్ ట్యూబ్ పెడుతున్నాం. ఇంకా టెక్నాలజీ ఎంత వచ్చిందంటే ఒక పంప్ లాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పంప్ నొక్కితే ఎరెక్షన్ వచ్చేట్లు, వస్తే మళ్ళీ తగ్గిపోయేట్లు ఇంప్లాంట్స్ వచ్చాయి. అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఎందుకు అనాలి? ఇప్పుడు నడవలేకపోతే సర్జరీ ముందు ఫ్రాక్చర్ అయితే ఇంతకుముందు పుత్తూరు కట్టేసి బెడ్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు. మనం సర్జరీ చేయించుకుంటున్నాం. అది కూడా అంతే. మేము అమ్మాయి వాళ్ళకి ఒకటే చెప్తాను, పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పిలిచి, ఈ అబ్బాయిని మీరు బ్లేమ్ గేమ్ చేస్తున్నారు. ఓకే, ఈ అబ్బాయి చేయట్లేదు, ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? మళ్ళీ పెళ్లి చేయాలి. మళ్ళీ పెళ్లి చేయాలంటే మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి వస్తాడు నమ్మకం ఏముంది? ఆ అబ్బాయి నార్మల్గా ఉంటాడని నమ్మకం ఏంటి? ఆ అబ్బాయి మంచోడు వస్తాడని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి డైవర్స్ అయితే ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, సాడిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది, కొత్త ప్రాబ్లం అంతే, అట్లా కౌన్సిల్ చేస్తాం. మెజారిటీ ఏంటంటే అక్కడనే, సార్ ట్రీట్మెంట్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ట్రీట్మెంట్ చేసి నాకు ఈ ఇష్యూస్ అంటే మా పేరెంట్స్ నన్ను ఈ అబ్బాయితో ఎందుకు నువ్వు డైవర్స్ ఇచ్చేసే మళ్ళీ పెళ్లి చేస్తామన్నారు, అందుకని నేను కూడా ఆలోచన వచ్చింది సార్ అంటే. సో ఇంపార్టెన్సీ అనేదే లేదు.